రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాల్లో ఎంతో ప్రాధాన్యత పొందిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాత గాజువాక వెస్టర్న్ రామచంద్ర హోటల్ రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులు సీరట్ల శ్రీనివాస్ గౌడ్, సెక్రటరీ ఎం సూర్యనారాయణ అధ్యక్షతనలో కమిటీ ప్రమాణ స్వీకారం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, సినీ ఆర్టిస్ట్ ప్రసన్న కుమార్, ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ కిషోర్ కుమార్, అసిస్టెంట్ గవర్నర్ రొటీన్ మురళీకృష్ణ పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన, పుట్టపర్తి రోటరీ క్లబ్ వ్యవస్థాపకులు చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. ఈ సందర్భంగా పల్లా శ్రీను మాట్లాడుతూ రోటరీ క్లబ్ అనేది ఎంతో పెద్ద సేవా సంస్థ అని, ఎంతో మంది హెచ్ఐవి బారిన పడిన పిల్లలకి మేమున్నామని, వారికి భద్రత కల్పించిన ఏకైక సంస్థ అని, ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం సౌకర్యం అందిస్తూ మంచి సంస్థని వారన్నారు. క్లబ్ అంటే దీని గురించి క్లుప్తంగా స్కూల్లో మాస్టర్ గారు టీచింగ్ ఇచ్చినట్లు మురళీకృష్ణ గారు చాలా క్లుప్తంగా చెప్పారు. చాలా గ్రేట్ అండి. రోటరీ క్లబ్ అంటే సెల్ఫ్ కాకుండా పబ్లిక్ కి ఉపయోగపడేది. మనం సెల్ఫ్ గా దీన్ని ఉపయోగించుకోకుండా పబ్లిక్ కి మనం ఉపయోగపడేది. అలాంటి సంస్థ రోటరీ క్లబ్ నలుగురికి సాయం చేయాలని తపనతో పెట్టింది. మరి ఈ కమిటీకి నూతనంగా వాసు గారిని ఎంచుకోవడం జరిగింది. వాసు నాకు ఇంచుమించు 20 years నుంచి నాతో వారితో జర్నీ చేశాం. నాకు మంచి మిత్రుడు. ఆల్మోస్ట్ నా సినిమాలో ఎక్కడో ఒక చోట ఆయన కనబడుతూనే ఉన్నాడు. వాసు చాలా సోషల్ సర్వీస్ పర్సన్ అండి. చాలా ఈవెంట్స్ చేసేవారు. ఏం చేసినా సరే సక్సెస్ఫుల్ గా ప్లాన్ గా చేస్తారు. సో ఇక మీదట ఈ క్లబ్ ని కూడా చాలా ముందుకి తీసుకుని వెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఈ ఇన్స్టలేషన్ నన్ను పిలిచినందుకు గాను మీ అందరికీ, రొటేరియన్స్ అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి కొత్తగా ఈరోజు ప్రెసిడెంట్గా కాబడినటువంటి శ్రీనివాస్ గారికి, అలాగే సెక్రటరీ అయినటువంటి రొటేరియన్ సూర్యనారాయణ గారికి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఇందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరొకమారి నేను పెద్దలు ఇన్స్టలేషన్ ఆఫీసర్ అయినటువంటి పెద్దలు కిషోర్ కుమార్ గారికి, అలాగే మరో పెద్దలు ప్రసన్న కుమార్ గారికి, మరో పెద్దలు గవర్నర్ గారైనటువంటి మురళీకృష్ణ గారికి, అలాగే మా లక్ష్మణ్ రావు గారికి, మరో పెద్దలు విక్టర్ రావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇంకా మిగతా పెద్దలకు, సత్యవాణి గారికి, మిగతా పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. చేసేటువంటి అనేక కార్యక్రమాలు నిజంగా చాలా హర్షణీయం. ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎయిడ్స్ తో బాధపడుతున్నటువంటి పిల్లలకి మరి ఆహారం మంచిది, ఏదైతే న్యూట్రిషన్ ఫుడ్ అందించడం కావచ్చు, లేకపోతే అనేక సమాజంలో చేతనటువంటి సాయం చేస్తున్నారో చాలా సంతోషం అండి. అయితే మనం చేయాల్సింది కూడా ఇంకా ఉందనుకుంటున్నాను నేనైతే. జనరల్ గా కష్టంలో ఉన్నటువంటి కాపాడడం చాలా మంచిది, ఆదుకోవడం చాలా మంచిది. కానీ సమాజంలో కూడా మనం ఈ పౌర సమాజాన్ని కాస్త బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు గమనిస్తే ప్రజాస్వామ్య విలువలు కాలం రాసేటువంటి పరిస్థితిలో పబ్లిక్ వాయిస్ రైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మనం ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్య మూలాలను కాపాడడం కోసం ఎవరైనప్పటికీ కూడా, అధికారంలో ఏ పక్షం ఉన్నప్పటికీ కూడా, వారు ఏమైనా సరే ప్రజాస్వామ్య విలువని కాలం రాస్తే దాన్ని వెలుగెత్తి చాటేటువంటి, వెలుగెత్తి పాయింట్ అవుట్ చేసేటువంటి తత్వం మన అందరిలో ఉండాలి.